సినిమా గురించి కన్నా ముందు ఇప్పుడు నాగేంద్ర గారు ఆయన నన్ను మీరు ఏదో మాట్లాడుతా ఒక మాట అన్నారు. ఇప్పుడు డైరెక్టర్స్ దాంట్లో మీరు ఒక ఆరాధ్య దైవం అని. నేను ఆరాధ్య దైవం కాదు, ఆరాధ్య దెయ్యం. ఎనీవే చూసే పార్ట్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాటరు అంటే దానికన్నా ముందు ఇందాకన్నా డేట్ అని చెప్పారు కదా. ఇది కేవలం అంటే ఒక కొన్ని ఆస్పెక్ట్లో ఒక టెక్నికల్ గ్లిచ్, సెన్సార్ అనేది ఒక పర్టికులర్ టైంలో డీలే. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నీ లాంగ్వేజ్లో చేస్తున్నావు కాబట్టి అన్నిటికీ సరిపడి కరెక్ట్ డేట్ అని వేరే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి దాని వలన అయ్యింది. ఇప్పుడు మాత్రం అన్నీ అయిపోయినాయి, సెన్సార్ కూడా వచ్చేసింది. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ April 4th. సో ఇప్పుడు కథ దానికి వస్తే నేను చాలాసార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి మామూలుగా మన ఇద్దరు వ్యక్తులు కొంచెం దగ్గర అవ్వాలంటే టైం పడుతుంది. ఎప్పుడైనా చేసి అది మనం ఒక నమ్మటానికి కానీ దానికి కానీ వాట్సాప్ ఇలాంటి దాంట్లో చాటింగ్లు మొదలెట్టినప్పుడు సోషల్ మీడియాలో తెలియకుండా చాలా ఫాస్ట్గా దగ్గర అయిపోతారు. ఎందుకంటే కమ్స్ అంటే కట్ వస్తుంది కనుక ఒక థాట్ ఇంకా మనకి మనిషి కనిపించినప్పుడు మన గురించి మనం చాలా రహస్యాలు బయట పెట్టేస్తాం, తొందరగా నమ్మేస్తాం. అలాంటి ఆటలు వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం చాలాసార్లు అంటే మనకి న్యూస్లో వస్తూ ఉంటాయి. ఇలా ఒక అమ్మాయికి ఎలా అయింది, లేకపోతే అలా రిలేషన్షిప్లో ఎలా అయింది, ఒక్కొక్కసారి చాలా వైలెంట్గా కూడా మారటానికి జరిగిన ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూసాం. సో ఒక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అని కాకుండా చాలా అలాంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసి ఈ కథ తయారు చేయడం జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు రోడ్డు మీద నడుస్తూ ఉంటే మీరు వెళ్తూ ఉంటారు, మీ పని మీద చూసుకుంటూ వేరే నడుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు గబుక్కున ఒకరిని పట్టుకుని హలో అనేసి కాఫీ తాగుదాం రా అని చెప్పేసి కూర్చుని అంత ఫాస్ట్గా రిలేషన్షిప్ అనేది వెళ్ళదు. అప్పుడు అలాంటిది మన నిజం లైఫ్లో అలా చేసినప్పుడు మనం సోషల్ మీడియాలో ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తాం, అక్కడ వస్తుంది డేంజర్ అంతా అనేది. అది కొంచెం హైలైట్ చేస్తుంది ఈ సినిమా దాంట్లో. సో ఇప్పుడు కథ అనేది మూల కథ నేను రాశాను, బట్ ఫిల్మ్ డైరెక్టర్ చేసింది మాత్రం కమల్లో గిరికృష్ణ కమల్ నా దగ్గర చాలా ఇయర్స్ చేశాడు, బోత్ యాజ్ అన్ ఎడిటర్ అండ్ యాజ్ అన్ అసోసియేట్. అండ్ ఆనెస్ట్గా ఐ మీన్ అంటే ఇప్పుడు నాకు రాసినప్పుడు నేను కూడా ఫిల్మ్ మేకర్ కాబట్టి నాకు ఒక విజువల్ ఉంటుంది మైండ్లో, ఇలా ఉండొచ్చు ఈ సీను, లేకపోతే ఇలాంటి మూమెంట్స్ ఉండొచ్చు అని రఫ్గా నా మైండ్లో వెళ్ళే విజువల్ ఏదైతే ఉందో నేను అనుకున్న దానికన్నా చాలా రేట్లు బాగా తీసాడు. థ్యాంక్ యూ కమల్. యా. అండ్ తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు కాస్టింగ్ అనేది మెయిన్ రోల్స్ సత్య అండ్ ఆరాధ్య. యాజ్ బోత్ ఈ అమ్మాయిని స్టాక్ చేసి అబ్సెషన్ తోటి వెళ్ళాడు సత్య. అఫ్కోర్స్ అమ్మాయి ఇట్ ఈస్ ఆబ్వియస్. సో తను ఫస్ట్ టైము ఈ అమ్మాయిని ఒక సారీలో చూస్తాడు. నేను కూడా ఆరాధ్య అని ఫస్ట్ టైం ఒక రీల్లో సారీలో చూశాను. ఈ రెండింటికి కనెక్షన్ ఈజ్ నాట్ ద పాయింట్. తర్వాత అమ్మాయి సారీలో ఉన్నదానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగితే, ఇప్పుడు మామూలుగా చాలాసార్లు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అలాంటి బట్టలు వేసుకుంది, లేకపోతే ఇలా ఉంది అలా అని ఒక కైండ్ ఆఫ్ ఏ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్. సో అప్పుడు చీరలో ఉన్నా కూడా అలాగే చేస్తున్నారు అంటే ద పాయింట్ ఏంటంటే అది మైండ్ సెట్. కానీ ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు అనేది క్వశ్చన్ కాదు అనేది ఎంఫసైజ్ చేయడానికి సారీ అనే టైటిల్ పెట్టాం. యా. తర్వాత కమింగ్ టు ద యాక్టర్స్, ఇప్పుడు ఆరాధ్య ఇందాక చెప్పినట్టు నేను రీల్లో చూశాను, కానీ అసలు అబ్సల్యూట్గా కెమెరాకి ఫస్ట్ టైం ఫేసింగ్ చేసిన తను చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అందరికీ, నాకే కాదు ఎంతవరకు సినిమా చూసిన వాళ్ళకి. ఇప్పుడు సత్య అంటే ట్రైన్డ్ యాక్టర్, తను ఢిల్లీ నుంచి. తను ఒక ఆడిషన్ ఒక వీడియో పంపిస్తే దాని నుంచి ఈ పర్టికులర్ రోల్కి చాలా కరెక్ట్ అని కమల్ నేను డిసైడ్ చేసాం. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ వన్. సో యాజ్ ఏ సమేషన్ నేను చెప్పేది, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంత ఫాస్ట్గా దగ్గరికి వెళ్తే ఏమవుతుంది. ఎందుకంటే ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత అతను కొంచెం ముందుకు వెళ్ళాడంటే మొహమాటంతోనో భయంతోనో ఇంకా ఇరుకుపోతారు. అది మీకు నాకు తెలిసి ట్రైలర్లో క్లియర్గా తెలిసి ఉంటుంది.